హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయంత్రం అవగానే వేడివేడి కాఫీతో కానీ టీతో కానీ కాస్త కరకరలాడే స్నాక్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించే బేకరీ స్టైల్లో తయారు చేసే ఈ మసాలా పల్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మసాలా పల్లీలకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. పావు కేజీ వేరుశనగ గుళ్ళు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 2 స్పూన్ల బియ్యం పిండి, 4 టీ స్పూన్ల శనగపిండి, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, జీలకర్ర, అలాగే పింక్ సాల్ట్. మరి ఎంతో టేస్టీ మసాలా పల్లీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. రఫ్గా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పరిశుభ్రమైన బౌల్లోకి ముందుగా వేరుశనగ గుళ్ళు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, 2:1 రేషియోలో శనగపిండి, అలాగే బియ్యం పిండి, ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర, పసుపు, అలాగే చిటికెడు ఇంగువ, 2 లేదా 3 స్పూన్ల నీటిని యాడ్ చేసి ఈ మిశ్రమమంతా పల్లీలకు చక్కగా పట్టేటట్టు కలిగి పెట్టండి. బజ్జీల పిండిలా కలిపేయకండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పల్లీలను ఒకదాని తర్వాత ఒకటి జారవిడి చేయండి. చూస్తుంటేనే అదిరిపోతున్నాయి కదూ, తింటే ఇంకా అదిరిపోతాయి. ఈ మసాలా పల్లీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం సైజు మీద చక్కగా వేగనివ్వండి. పల్లీలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. డిష్ అవుట్ చేసేసుకుందాం. బేకరీ స్టైల్లో ఉండే మసాలా పల్లీ, అదేనండి పల్లీ పకోడీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్త టీతోనో కాఫీతోనో లాగించేసేయండి.
ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ ఈవినింగ్ స్నాక్ ఐటెంని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. కొద్దీ తినాలనిపించే ఈ మసాలా పల్లీ పకోడీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.